భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ప్రణామం మంత్రివర్య, ప్రణామం. ప్రణామం. మంత్రివర్య, తమరింకా అయోధ్యకి వెళ్ళనే లేదా? నిషాద రాజా, నేను అనుక్షణం ప్రయత్నిస్తున్నాను. రథానికి గుర్రాలను కడుతున్నాను, కానీ మా రథం అయోధ్య వైపుకు సాగడం లేదు. ఏం చెయ్యను? అయోధ్య నగర వాసులకు నా ముఖం ఎలా చూపించను? నాకు ధైర్యం చాలడం లేదు. నిషాదరాజా, ఒక్క విషయం చెప్పండి. రాముణ్ణి మీరు ఎక్కడ వదిలి వచ్చారు? అయ్యా, మేము వారిని వదలటం ఏమిటయ్యా? ఆయనే మమ్మల్ని వదిలేసి చిత్రకూటంకేసి వెళ్ళారు. మంచిది, మేము చిత్రకూటం వెళ్తాం. వద్దు మంత్రివర్య, తమరికి రామచంద్రుల ఆజ్ఞ గుర్తులేదా? వారి ఆజ్ఞను ధిక్కరించినందుకు ఎలాంటి శిక్ష విధించినా 14 సంవత్సరముల తరువాత నా రథంలో కూర్చోబెట్టి అయోధ్యకు వారితో తిరిగి వెళ్తాను. ఏమైంది మహారాజా? కౌసల్య, రాముడు సుమంతునితో తిరిగి వచ్చేసాడా? లేదు. దుఃఖించ కౌసల్య, వస్తున్నాడు. అడుగో వస్తున్నాడు. వస్తున్నాడు మా రాముడు. అడుగో అడుగో వస్తున్నాడు మా రాముడు. మా రాముడు రథంలో కూర్చుని వస్తున్నాడు. శోకముతో దశరథ రాజే వేచేను రామునికై. రథమే వీడి కాలినడకలో సాగిరివారే అడవులలోనా. బ్రహ్మయ్యా నువ్వు రాసే రాతలు ఎవరికి ఎరుకయ్యా. సీతారామ లక్ష్మణులేలా అడవుల పాలైనారే. సీతారామ లక్ష్మణులేలా
అడవుల పాలైనారే. బ్రహ్మయ్యా నువ్వు రాసే రాతలు ఎవరికి ఎరుకయ్యా. కష్టాలెరుగని సుకుమారులగా కనివిని ఎరుగని ఈ వనవాసం. కష్టాలెరుగని సుకుమారులగా కనివిని ఎరుగని ఈ వనవాసం. బిల్లుని విరిచిన వీరుడు తానే విధికే నేడు అలవంచేని. అందరి బాధలు తీర్చేవారే వ్యధలకు లోనైనారే. సీతారామ లక్ష్మణులేలా అడవుల పాలైనారే. బ్రహ్మయ్యా నువ్వు రాసే రాతలు ఎవరికి ఎరుకయ్యా. పడతి సీత ఇలా ఇరువురి వెంట సాగెను తానే ఏమి మాయా. పయనించే ఆ దారులలోన పాదములందు గాయములాయే. ప్రవహించే ఆ గంగలాగా పాదాలౌదున రుధిరము పారే. బాధలు మరచి సహనము తోడా నగవులు చిందించినారే. సీతారామ లక్ష్మణులేలా అడవుల పాలైనారే. బ్రహ్మయ్యా నువ్వు రాసే రాతలు ఎవరికి ఎరుకయ్యా. సీతారామ లక్ష్మణులేలా అడవుల పాలైనారే. సీతారామ లక్ష్మణులేలా అడవుల పాలైనారే. ఇంకా ఎక్కువ కాలం మనం ఇక్కడ ఉండలేం. సత్వరమే అయోధ్యకు వెళ్ళాలి. రామచంద్రుల వారిని చూడాలని మనసు ఉబలాట పడుతోంది. అరుగు తాతగారే వేయించేశారు. ప్రణామం తాతయ్య. ఆయుష్మాన్ భవ, కళ్యాణమస్తు. చిరకాలం వర్ధిల్లు చిరంజీవ. మీరు నిర్లిప్తంగా ఉంటున్నారని మీ మామగారు యుధాజిత్ అంటున్నారు. తాతగారి ఇల్లంటే ఇంతలోనే విరక్తి కలిగిందా? మాతో గుర్తుకొస్తున్నారా? వాస్తవానికి ఆత్మీయులందరూ గుర్తొస్తున్నారు. ఏ మేం మీ ఆత్మీయులం కావా? అది కాదు మామయ్య గారు, మీ వాత్సల్యంతో అయోధ్యనే మర్చిపోయాం. ప్రస్తుతం మేము చెప్పమా తాతగారు, భరతుల వారికి కొన్ని రోజులుగా అందరికంటే ఎక్కువగా మా అగ్రజులు రామచంద్రులు గుర్తుకొస్తున్నారు. తప్పకుండా రాముల వారు కూడా మిమ్మల్ని తలుచుకునే ఉంటారు. ఆత్మతరంగాలు ఇరువైపుల నుంచి హృదయ తీగలను మీటి ఉంటాయి. అగ్రజులు శ్రీరామచంద్రులు అన్నారు త్వరలోనే సందేశం పంపించి రప్పిస్తామని. కాని ఎందుకో వారి రూపం నా మనసు నుండి తొలగటం లేదు. చిత్ర విచిత్రమైన అపశకునాలు గోచరిస్తున్నాయి. భయంకర స్వప్నాలు వస్తున్నాయి.
రూపం తెలియని ఎవరో ఒక స్త్రీ వారి రాజవస్త్రాలు లాగి వివస్త్రుని చేసి అధఃపాతాళానికి తోసింది. వారు దీనంగా మమ్మల్ని పిలుస్తున్నారు. రాజమహల్ కళావిహీనంగా ఉంది. అయోధ్య నగరం నిర్వీర్యంగా ఉంది. నగరం నలువైపులా భయంకర హాహాకారాలు వినిపిస్తున్నాయి. లేదు, తప్పకుండా అయోధ్యలో ఏదో జరగకూడదు జరుగుతోంది. లేదంటే మా మనసులా కీడు శంకించదు. దేవి, అలసిపోయారా? లేదు, దాహంగా ఉంది. అగ్రజ, అక్కడేవో కుటీరాలు కనిపిస్తున్నాయి. కొలనో బావో తప్పక ఉంటుంది. అక్కడికి వెళ్దాం. అలాగే. అయ్యా, ఇక్కడ దాహం తీర్చుకోవడానికి నీళ్లు దొరుకుతాయా? ఎందుకు దొరకవు? మా ఇల్లు దగ్గరలోనే ఉంది. మాతో పాటు రండి. అగ్రజ, పదండి. అసలు ఈ నీళ్ళనేవి భగవంతుడు పాపం చాలా దూరం నుంచి సృష్టించకపోతే వస్తున్నట్టున్నాయి. ఆడిపోతున్నారో ఏంటో. ఎప్పుడు చూడలేదే వీళ్ళు ఇక్కడ. అసలు వీళ్ళు చూస్తుంది ఇయ్యాలే గందా. అది సరే, సన్నాశ్లేషాల్లో ఉన్న పరీక్షగా చూస్తుంటే రాజకుమారు లాగా ఉన్నారు. ఏంటయ్యా ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుండవు. ఈ డొంగదారుల్లో చెప్పులు లేకుండా సుకుమారమైన ఆడదాన్ని అంటేసుకుని తిరుగుతారేంటి? మరి ఇడ్డూరంగా. ఓసి నీకేం తెలిసినా? తలరాతకు తలొగ్గి దేశానిలే మహారాజులు కూడా బేకారులు అయిపోయారు. సాలే ఊరుకో అయ్యా, పెద్ద పండితుల్లో కబుర్లు చెప్పకు. హాలు మనుషులు నొచ్చుకుంటాయి. దావతి అవుతుందంట, తాగడానికి నీళ్ళు ఇద్దాం. ఇద్దాం కానీ ఏంటి నాకంటే పెద్ద తెలిసినట్టు మాట్లాడతావు. రాయే. వస్తే దుర్గమ్మ, కొంచెం నూతులోంచి నిలుతోడు. పాప ఈ ముగ్గురికి దాహంతో గొంతెండిపోతుందట. తోడతాలే రాక్క. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు. అలా కూకొని సాధ తీర్చుకో. వసే మల్లమ్మ, ఏంటక్క? కొంచెం తినటానికి ఏదన్నా బయట పట్టుకురావే. ఇదిగో చెప్తున్నా. పాపం ఆకలితో ఉంటారు. లక్ష్మణ, సోదరి, ఇంకొంచెం నీళ్ళు ఇవ్వండి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ అడవుల్లోకి ఎందుకు వచ్చినారు? మేము
వనాలలో తిరిగే వనవాసులం. మీ మాటలు అసలు నమ్ము. అడవుల్లో ఎవరైనా సంతోషంగా ఉండాలని వస్తారా ఏంటి? మేము కోరి వచ్చాం. అలా ఒత్తొత్తు మాటలు అనకండి. అవును, ఓ మాట చెప్పండి, వాళ్ళిద్దరు ఎవరు? చరణాల చెంత కూర్చున్నవారు మా మరిది గారు, చేతిలో ధనుస్సున్నవారు ఆ నువ్వు కట్టుకున్నాయన అంతేనా? ఆయన పేరేటి పిల్ల? పేరు ఆ కట్టుకున్నోడి పేరు ఏ పిల్లైనా చెప్తాదేంటి? నీ పేరేంటో చెప్పు. పోనీ మీ మరిది పేరు చెప్పు. మా నామం సీత, మా మరిది గారు లక్ష్మణుడు. లక్ష్మణ, సీత. అయితే మీరు రాములోరా? సీతారామ లక్ష్మణులు మా గూడెంలోనా? ఆ, అయితే మీరేనా సీతారాం లక్ష్మణులు? ఆ మహారాజు అడవులు కంపింది మిమ్మల్నా? సీత రాములు, ఓర్ దేవుడా, ఎంత గోరమినోళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు పువ్వుల్లాంటి కొడుకుల్ని కోడల్ని అడవులకు పంపారు. లేదు సోదరి, మేము స్వయంగా మా ఇచ్ఛతోనే వనాలకు వచ్చాం. ఎవరు కావాలని వనాలకి రారు. ఇది విధి ఆడిస్తున్న ఆట మహారాజా. తమలాంటి వాళ్లే వనాల్లో కష్టాలు అనిపిస్తే మరి ఆ బొమ్మయ్య రాజభోగాలు ఎవరి కోసం ఇచ్చినట్టు? చెప్పులేని తమ పాదాలు సొత్తుంటే దుఃఖం ఆగడం లేదు. తమరు మహారాజులు. సీతమ్మ తల్లి, మేం తెలియక తప్పులు చేసి ఉంటే మమ్మల్ని మన్నించండి అమ్మా. తమరు సెలవిస్తే తమ పాదాల కింద మా చేతులు ఎట్టుకుంటూ మీ వెనకాలే వస్తాం. వద్దు సోదరా, మా గురించి దుఃఖించకండి. మాకు ఎలాంటి కష్టమూ లేదు. ఇక మాకు సెలవియండి. ఇంకా ఈ అడవుల్లో ఏడకపోతారు ప్రభు, ఈ గూడెంలోనే ఉండండి. లేదు సోదరా, మేము చిత్రకూటం వెళ్ళాలి. భరద్వాజ మహర్షి సూచించారు ఆ స్థలమే మాకు ఉత్తమమని. దయచేసి అక్కడికి చేరుకునే మార్గం చెప్పండి చాలు. ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలు ఎందుకు ప్రభు? మేమందరం తమరి వెంటే తమరు సేవలు చేయడానికి వస్తాం. అక్కడ వాల్మీకి ముని ఆశ్రమం ఉంది. వారు అనుమతి తీసుకుని మీకోసం కుటీరం కట్టిస్తాం. మీకు సేవలు చేసే అదృష్టం కలిగింది. అదే మా భాగ్యం. రామా, నేడు మీ రాకతో ఈ వాల్మీకి కుటీరం పావనమైంది. మీ దివ్య తేజస్సు మా ఆశ్రమం అంతా ప్రకాశిస్తోంది. తమ సేవకునికి మహోన్నత స్థానాన్ని ఇస్తున్నారు. ఇది తమరి విశేష గుణం. వాస్తవానికి మీ శ్రీచరణాల వరకు చేరుకోవడమే మా అదృష్టం. తమరి సన్నిధికి చేరినంతనే మనిషికి తన ఆత్మలో మిళితమైన భగవంతుని స్పర్శానుభూతి కలుగుతుంది. ఒక విషయం తెలుసా రామా, మాకెటువంటి అనుభూతి కలుగుతుందంటే భక్తుడి భగవంతుడి సమ్మేళనం జరుగుతున్నట్టుంది. భగవంతుడే స్వయంగా భక్తుడి చెంతకు వచ్చినట్టుగా ఉంది. మహాత్మా, తమరు కవులు. కవి తన కల్పనాశక్తితో తన భావనలకు అనుగుణంగా కొత్త సృష్టిని సృష్టించగలడు. కవులు అంతటి మేధావంతులు. ఒక పాషాణాన్ని కూడా సజీవం చెయ్యగలరు. ఒక సామాన్య మానవుణ్ణి భగవంతుడిగా రూపకల్పన చేసుకోవడం తమలాంటి వారికి కఠిన కార్యం కాదు. ఇది కల్పన కాదు రామా. ఏ మనిషి సాధనతో దైవత్వాన్ని గ్రహించి ఆత్మలో మిళితమై ఉన్న భగవత్ స్వరూపాన్ని దర్శించగలుగుతాడో అతను స్వయంగా భగవంతుడే అవుతాడు. ఇందులో దాగి ఉన్న గూఢ రహస్యాన్ని మీరే తెలియపరుస్తారు. నీ లీలలు ఎరిగిన వారు దేవుడు నీవని నమ్మెదరు. ఇక తమన్ని గుర్తించినవాడు తమలో ఐక్యమైపోతాడు. హే మహాముని, మీ ప్రేమాభిమానాలకు హద్దులు లేవు. అణువణువునా తమరికి తమరు నమ్మిన భగవంతుడే గోచరిస్తున్నాడు. అందులకి మాలాంటి ఒక సాధారణ మానవుణ్ణి కూడా భగవంతుడిని కీర్తిస్తున్నారు. రామా, ఈనాటి వరకు తమరు గావించిన దైవ కార్యాలు తారకవధ, శివధనుర్భంగం, పరశురామ గర్వభంగం అన్నీ మా మనసులో చెరగని ముద్రలు వేసుకున్నాయి. తమరు సామాన్య మానవులు కారు, భగవత్ స్వరూపులు, సాక్షాత్తు కారణ జన్ములు. ఈ ధరిత్రిపై దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతరించిన పుణ్యపురుషులు తమరు. తమరే మా కావ్యనాయకులు రామా. వాస్తవానికి మేమెవరము, మేము ఏ కారణం కోసం జన్మించామో
మాకెలా తెలుస్తుంది? ఇది తమలాంటి త్రికాలజ్ఞులే తెలుసుకోగలరు. మేము కేవలం మానవ మాతృలమనే నమ్ముతున్నాం. దశరథుల వారి పుత్రుణ్ణి, రామనామధేయుణ్ణి. ఈ సమయంలో మేము పితాశ్రీ ఆజ్ఞానుసారం మా అనుజుడు లక్ష్మణుడు పత్ని సీతాదేవితో 14 సంవత్సరముల వనవాసం చేయడానికొచ్చాం. మా నివాసం ఎలాంటి స్థలంలో ఉండాలంటే, మా నివాసం వల్ల ఏ తపస్వికి సిద్ధుడికి భంగం కలుగకూడదు. తమరు దయచేసి మాకలాంటి యోగ్యమైన స్థలాన్ని సూచిస్తే అక్కడ నివసిస్తూ మా వనవాసాన్ని కొనసాగిస్తాం. తమరు నివసించడానికి స్థలం నేను సూచించాలా? ముందొక విషయం చెప్పండి. అసలు మీరు లేని స్థలం జగత్తులో ఉందా? ప్రభు, గూఢార్థాలతో మమ్మల్ని తిరస్కరించకండి. ఈ సేవకుడికి చిత్రకూటంలో ఒక స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతినివ్వండి. అక్కడ మేమొక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటాం. వాస్తవానికి మీ కుటీరం ప్రతి భక్తుడి హృదయంలోనూ ఉంది. సంసారిగా అడుగుతున్నారు గనుక సూచిస్తున్నాను. మునిమాన్యులతో విరాజిల్లుతున్న ఈ చిత్రకూటంలోని మందాకిని నదీ తీరాన మీ కుటీరాన్ని నిర్మించుకోండి. పుణ్యనది మందాకిని గంగానదిలో ఒక ధార. వాస్తవానికి దానిని అత్రి మహర్షుల వారి ధర్మపత్ని సతీ అనసూయ తమ తపశ్శక్తితో నీలిపర్వతాల మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ వనాలలో నివసించే ఆటవికులు మంచి స్నేహితులు, భక్తులు. వాళ్ళు రాజుగా మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు, మీ కుటీర నిర్మాణంలో సహకరిస్తారు. తమ ఆజ్ఞ.